హాయ్ అండి, ఈరోజు బ్రేక్ఫాస్ట్ సిరీస్ రెసిపీస్లో డే 5. ఈరోజు వీడియోలో మన తెలుగు వాళ్ళ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెసరట్టు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పెసరట్టు చాలా రుచిగా ఉంటుంది అండ్ ఈ పెసరట్టుతో కాంబినేషన్ గా అల్లం చట్నీ చేసి తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే పెసరట్టు కోసం ముందు రోజు నైటే మనము పెసరట్టుని నానబెట్టేసుకోవాలి. దానికి ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ దాకా పెసలు వేసుకోండి. అలాగే పావు గ్లాస్ దాకా బియ్యం వేసుకోండి. పెసలు వేసుకుంటే పెసరట్టు చాలా రుచిగా ఉంటుంది అండ్ టెక్స్చర్ అయినా కూడా చాలా బాగుంటుంది. అదే మీరు పెసలు లేదు పెసర పప్పు ఉంది అనుకుంటే పొట్టు పెసలు అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యం యూజ్ చేసుకోండి, లేకపోతే సోనా మసూరి బియ్యం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పెసలని బియ్యాన్ని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోండి. మళ్ళీ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. నైట్ అంతా నానబెట్టుకున్న పెసరపప్పుని దాంట్లోనే వేసుకోవాలి. దాంట్లోనే 1 ఇంచు దాకా అల్లంని దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా తుంచి వేసుకోండి. అలాగే కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసి రుచికి సరిపడే అంత సాల్ట్ కూడా వేసి ఫైన్ గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పెసరట్టు పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ పెసరట్టు దోశ థిన్ గా క్రిస్పీగా రావాలంటే ఇంకొంచెం వాటర్ తీసుకొని మీరు పల్చగా చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక గట్టె దాకా పిండిని తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరట్టు మీద సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పెసరట్టు పైన ఆయిల్ గానీ ఘీ గానీ వేసుకోండి. ఘీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా గోల్డెన్ సైడ్ వచ్చేంత వరకు కాలిన తర్వాత ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవడమే. ఇలాగే ఎన్ని పెసరట్టులైనా వేసుకోవచ్చు. అంతే, సూపర్ టేస్టీ పెసరట్టు రెడీ అయిపోయింది. ఈ పెసరట్టులోకి కాంబినేషన్ గా అల్లం చట్నీ చేసుకుంటే ఇంకా పెసరట్టు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ టేస్ట్ ని అస్సలు మిస్ అవ్వద్దు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.